రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్కు రావాల్సినంత గుర్తింపు రావడం లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. టీంలో విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు ఉండడం వల్లే పాటిదార్ ప్రతిభ వెలుగులోకి రావడం లేదని ఆయన కామెంట్ చేశాడు. ఆర్సీబీకి వరుసగా 2 ఐపీఎల్ టైటిళ్లు అందించిన విజయవంతమైన కెప్టెన్గా, కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా పాటిదార్కు మరింత ప్రశంసలు దక్కాల్సి ఉందని క్లార్క్ అన్నాడు. ఇటీవల ఓ క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడిన క్లార్క్ ఐపీఎల్ 2026లో తన దృష్టిలో అంతగా గుర్తింపునకు నోచుకొని ఆటగాడు పాటిదారేనని అన్నాడు. పాటిదార్ ఈ టోర్నమెంట్లోనూ అద్భుతంగా రాణించాడు. జట్టులో కోహ్లీ ఉండడంతో ఎప్పుడూ అతని గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ పాటిదార్ ఒక కెప్టెన్గా అసాధారణ ప్రతిభ చూపాడు. తన ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు అని ప్రశంసించారు. టీ20లో 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడం అత్యంత కష్టమని, కానీ పాటిదార్ ఆ స్థానంలో వచ్చి విధ్వంసం సృష్టించాడని క్లార్క్ కొనియాడారు. ఈ సీజన్లో పాటిదార్ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో 501 పరుగులు చేసి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వ పటిమ, నిలకడపైన ప్రదర్శన దృష్ట్యా భారత టీ20 వన్డే జట్లలోకి అతన్ని ఖచ్చితంగా పరిగణించాలని క్లార్క్ సూచించాడు. వరుసగా 2 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్గా భారత జట్టు సెలెక్షన్లో అతని పేరు ముందు వరుసలో ఉండాలి అని క్లార్క్ స్పష్టం చేశాడు.